కరివేపాకుతో పచ్చడి చాలా బాగుంటుంది. వేడివేడి అన్నంలో అయితే అస్సలు అన్నం మిగలదండి. అంత టేస్టీగా ఉంటుంది. ప్రాసెస్ చూద్దామా? బాండీ పెట్టి ఆయిల్ హీట్ అయినాక 2 స్పూన్ల పచ్చెనపప్పు, 2 స్పూన్ల మినప్పప్పు, హాఫ్ స్పూన్ మెంతులు, కారానికి సరిపడేటువంటి ఎండుమిర్చి ఇవన్నీ లైట్‌గా వేయించి, దోరగా వేయించి పక్కన పెట్టుకోండి. ఇదే పాన్‌లో నీట్‌గా కడిగి ఆరబెట్టుకున్న కరివేపాకు వేయించుకోవాలండి, పట్టుకుంటే ఇరిగిపోయేలాగా. సో, నెక్స్ట్ ఇది గ్యాస్ ఆఫ్ చేసేసి చల్లబడ్డాక మిక్సీ జార్‌లో తీసుకోండి. దీనిలోనే ఎండుమిర్చి మిశ్రమము, అలానే టేస్ట్‌కి సరిపోయే ఉప్పు, 4 వెల్లుల్లి రెబ్బలు, కొంచెం చింతపండు, కొంచెం మిక్స్ అయినాక వాటర్ పోస్తూ పేస్ట్ అయ్యేలాగా వాటర్ పోస్తూ పేస్ట్ చేసి పక్కన పెట్టుకోండి. ఖచ్చితంగా ట్రై చేయండి. చాలా బాగుంటే చాలా బాగుంటుంది. ఇడ్లీ దోశల్లో కూడా బాగుంటుంది. అలానే ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి. ఇప్పుడు బాండీ పెట్టేసి ఆయిల్ హీట్ అయినాక జీలకర్ర, ఆవాలు, పచ్చెనపప్పు, కరివేపాకు వేయించాక రెడీ చేసుకున్న మిశ్రమం దీనిలో కలిపి 5 నిమిషాలు ఆగాక దింపి సర్వ్ చేసుకోండి.